Hi to all, welcome back to this channel. I am Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 6th క్లాస్ సైన్స్ చాప్టర్ 4 వాటర్ పార్ట్ 3 వీడియో కంటిన్యూ చేయబోతున్నా. యాక్చువల్లీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో వాటర్ యొక్క సోర్సెస్ అలాగే సోర్సెస్లో లెవెల్స్ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటాయి అంటే రెయిన్ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఓకే, అండ్ వాటర్ యొక్క యూజెస్ పర్పస్ అండ్ డిఫరెంట్ వేస్లో మనం ఏ విధంగా వాటర్ని యూజ్ చేసుకుంటున్నామో చెప్పుకున్నాం. అండ్ నౌ ఇక్కడ మనకు వాటర్ వచ్చేసి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే బికాజ్ ఆన్ ద రెయిన్ఫాల్ అని చెప్తున్నాం కదా. సరే, మరి ఇంతకీ రెయిన్స్కి క్లౌడ్స్కి ఏం రిలేషన్ ఉంది దాని గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ నౌ టు అండర్స్టాండ్ అబౌట్ క్లౌడ్స్ అండ్ రైన్స్ వీ నీడ్ టు నో ఫస్ట్ సంథింగ్ అబౌట్ వాటర్. అంటే ఇక్కడ రెయిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకు మేఘాల నుంచి వస్తున్నాయి. మరి ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేఘం వర్షానికి కారణమవుతుందా అంటే నో, బికాజ్ ఇక్కడ ఎప్పుడైతే క్లౌడ్స్ అన్నీ కూడా హెవీ వెయిటెడ్ అవుతాయో అప్పుడు ప్రిసిపిటేషన్ రూపంలో మనకు రెయిన్ అనేది పడుతుంది. అంటే ఇక్కడ టోటల్గా మనకు ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రిసిపిటేషన్ ఈ 3 ప్రాసెస్ అనేవి జరిగితేనే మనకు రెయిన్స్ వస్తున్నాయి. ఓకే, మరి క్లౌడ్స్, రెయిన్స్ వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకోవడానికన్నా ముందు వాటర్ అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం. ఫార్మ్స్ ఆఫ్ వాటర్. మనకు వాటర్ వచ్చేసి ఎన్ని ఫార్మ్స్లో ఉంటాయో తెలుసు. వినో లిక్విడ్, సాలిడ్, గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి కదా. 3 ఫార్మ్స్లో ఉంటాయి. ఆల్ ఆఫ్ అస్ నో దట్ వాటర్ ఈజ్ అవైలబుల్ న్యాచురలీ ఇన్ 3 ఫార్మ్స్. సో 3 ఫార్మ్స్లో మనకు వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సాలిడ్ రూపంలో అనగానే ఐస్ ముక్క ఉంటుంది కదా, అదనమాట. అండ్ లిక్విడ్ రూపం అంటే మనం తాగుతున్నటువంటి వాటర్, ఐ మీన్ లిక్విడ్ మనం తాగుతున్నటువంటి రూపంలో ఉంటుంది. అండ్ దెన్ గ్యాసియస్ స్టేట్లో మీన్స్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. నౌ సాలిడ్ ఫామ్. ముందుగా 3 ఫార్మ్స్లో ఫస్ట్ మనం సాలిడ్ ఫామ్ గురించి తెలుసుకుందాం. వి కాల్ సాలిడ్ ఫామ్ ఆఫ్ వాటర్ యాజ్ ఐస్. స్నో అక్కర్స్ న్యాచురలీ. కెన్ వి కన్వర్ట్ వాటర్ ఇంటూ ఐస్? ఎక్స్ప్లెయిన్ వాట్ షుడ్ వీ డూ. అండ్ వాటర్ సాలిడ్ రూపంలో ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా మనం ఏం చెప్తాము, ఐస్ అని చెప్తాము కదా. సో స్నో ఏ విధంగా అయితే న్యాచురల్గా ఉంటుందో ఐస్ కూడా సాలిడ్ రూపంలో ఉంటుంది. అంటే సాలిడ్ రూపంలో ఉన్నటువంటి వాటర్ని మనం ఐస్గా చెప్పుకుంటున్నాం. మరి వాటర్ని ఐస్గా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫ్రీజ్ చేయాలి. అంటే టెంపరేచర్ని తగ్గించేయాలి. సపోజ్ మన యొక్క రూమ్ టెంపరేచర్ 28 to 32 ఉందనుకోండి, దట్ ఈస్ ద రూమ్ టెంపరేచర్. అంటే మనం తాగుతున్నటువంటి వాటర్ ఉన్నటువంటి రూమ్ టెంపరేచర్ అనమాట. అదే వాటర్ని మనం ఐస్గా కన్వర్ట్ చేయాలంటే టెంపరేచర్ని తగ్గించేసేయాలి. దట్ మీన్స్ 0 degrees కన్నా లోగా ఉండాలన్నమాట. 0 degrees ఉందంటే దట్ షుడ్ బి ఐస్ ఫామ్లో ఉన్నట్టు అర్థం. సో 0 degrees వద్ద ఐస్ కరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, విచ్ మీన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ. సరే, మరి వాటర్ని ఐస్గా కన్వర్ట్ చేయాలంటే టెంపరేచరు డిక్రీజ్ అవ్వాలి, రూమ్ టెంపరేచర్ కన్నా చాలా లోగా డిక్రీజ్ అవ్వాలి. అండ్ అదేవిధంగా ఫ్రీజ్ చేయాలి కదా. సో ఫ్రీజ్ అనగానే లో టెంపరేచర్ ఉన్నట్టు. దెన్ లిక్విడ్ ఫామ్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐస్ ఈస్ కెప్ట్ ఇన్ ద ఓపెన్ ఏరియా? లిక్విడ్ ఫామ్లో చెప్పుకుంటున్నాం అంటే మనకి ఇప్పుడు దొరుకుతున్నటువంటి వాటర్ అని చెప్పుకోవచ్చు. సరే, మరి ఒకవేళ మనం ఐస్ని తీసుకొని, అంటే ఐస్ అంటే ఏంటి, ఇక్కడ సాలిడ్ రూపంలో ఉన్నటువంటి వాటర్. సో ఎప్పుడైతే ఈ ఐస్ని మనం ఓపెన్ ఏరియాలో పెట్టేస్తామో వాటర్, ఐ మీన్ ఐస్ అనేది కరుగుతుంది, మెల్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ వి ఈట్ ఐస్ ఇట్ విల్ చేంజ్ ఇన్ టు వాటర్. వాటర్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఓషన్స్, సీస్, లేక్స్, రివర్స్ అండ్ ఈవెన్ అండర్ గ్రౌండ్. ఎప్పుడైతే మనం ఐస్ని ఈడ్ చేస్తామో అది వాటర్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సపోజ్ మనం ఇప్పుడు ఐస్ ముక్కని ఓపెన్ ఏరియాకి పెట్టేసామనుకోండి, వెంటనే అది వాటర్గా కన్వర్ట్ కాదు, ఇట్ టేక్ సమ్ టైమ్ టు మెల్ట్ అనమాట కదా. దెన్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అదే ఐస్ని మనం ఈడ్ చేసామనుకోండి, వెన్ కంపేర్డ్ టు రెగ్యులర్ మెల్ట్ కన్నా హీట్ చేసినప్పుడు తొందరగా వాటర్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. అండ్ లిక్విడ్ ఫామ్లో వాటర్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఓషన్స్, సముద్రాల్లో, మహాసముద్రాల్లో, అండ్ సరస్సు, నదులలో, ఈవెన్ భూగర్భంలో అంటే అండర్ గ్రౌండ్లో కూడా వాటర్ లిక్విడ్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. గ్యాసియస్ ఫామ్.
అండ్ సాలిడ్ ఫామ్ అయిపోయింది, లిక్విడ్ ఫామ్ అయిపోయింది. నౌ గ్యాసియస్ ఫామ్. వాట్ హ్యాపెన్స్ వెన్ వాటర్ ఈజ్ హీటెడ్? The gaseous form of water is water vapor which is present in the air around us. We know that when ice is heated it converts into water, and if water is heated it turns into water vapor. సపోజ్ మనం వాటర్ని హీట్ చేసామనుకోండి, సమ్ లిటిల్ టైమింగ్ వరకు వాటర్ని హీట్ చేస్తే వాటర్ వేపర్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఆవిరి వస్తూ ఉంటుంది కదా. సో వాటర్ వేపర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ గ్యాసియస్ రూపంలో ఉన్నటువంటి వాటర్నే మనం వాటర్ వేపర్ అంటున్నాం. సాలిడ్ రూపంలో ఉన్నటువంటి వాటర్ని ఐస్ అంటున్నాం, లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి వాటర్ని రెగ్యులర్ వాటర్ అంటున్నాం, అండ్ దెన్ గ్యాసియస్ రూపంలో ఉన్నటువంటి వాటర్ని వాటర్ వేపర్ అంటూ ఉన్నాం. సో ఈ వాటర్ వేపర్ వచ్చేసి మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్లో ఉంటుంది. ఓకే, మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్లో ఎన్నో గ్యాసెస్ ఉంటాయి, లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వీటితో పాటు వాటర్ వేపర్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఐస్ని హీట్ చేసినప్పుడు ఐస్ ఏమవుతుంది? వాటర్గా కన్వర్ట్ అవుతుంది. మరి వాటర్ని హీట్ చేసినప్పుడు వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సిమిలర్లీ వెన్ వాటర్ వేపర్ ఈజ్ కూల్డ్ we get back water. If water is cooled further we will get ice. So we understand that these forms of water are interchangeable. సో ఎలా అయితే మనం ఐస్ని హీట్ చేస్తే వాటర్గా కన్వర్ట్ అవుతుంది, వాటర్ని హీట్ చేస్తే వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది, దీనిలాగే వాటర్ వేపర్ని మనం కూల్ చేసామనుకోండి వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అగైన్ ఈ వాటర్ని మనం ఇంకా కూల్ అంటే దీనికి ఇంకా లో టెంపరేచర్ ఇచ్చేసామనుకోండి ఐస్గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఫస్ట్ ఐస్ని హీట్ చేసే కొద్దీ ఏమవుతుంది? ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు కదా. ఎస్, ఐస్ని మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అగైన్ వాటర్ని మళ్ళీ ఎప్పుడు హీట్ చేస్తామో వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. అదే వాటర్ వేపర్ని కూల్ చేసినట్టయితే వాటర్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ వాటర్ని ఇంకా కూల్ చేసామనుకోండి ఐస్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఎగ్జాక్ట్లీ. ఐస్ని హీట్ చేసినప్పుడేమో వాటర్, అగైన్ వాటర్ని హీట్ చేసినప్పుడు వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతూ ఉంది. మరి అదే వాటర్ వేపర్ని మనం కూల్ చేయగానే వాటర్గా కన్వర్ట్ అవుతుంది, అదే వాటర్ని ఇంకా కూల్ చేసే కొద్దీ ఐస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇంటర్చేంజబుల్ అవుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే 3 ఫామ్స్లో మనం ఇంటర్చేంజబుల్ చేయొచ్చు. ఎవాపరేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్. సరే, మరి ఎవాపరేషన్ అంటే ఏంటి? క్లౌడ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి? మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో మేఘాలు ఉంటాయి కదా. సో ఈ మేఘాలు ఎలా ఫామ్ అవుతాయి తెలుసుకుందాం. యాక్టివిటీ 5. ముందుగా మనం యాక్టివిటీ 5లో చూద్దాం. స్ప్రెడ్ ఏ పీస్ ఆఫ్ వెట్ క్లాత్ ఇన్ ద సన్లైట్. అబ్జర్వ్ ఆఫ్టర్ సమ్ టైమ్ వేర్ హ్యాస్ ద వాటర్ ఇన్ ద వెట్ క్లాత్ గాన్. The water evaporates into the atmosphere due to the heat of the sun. సరే, సో మనం అందరూ కూడా బట్టల్ని బయట ఎండకు ఆరేస్తూ ఉంటాం. కొంతసేపు తర్వాత బట్టలన్నీ ఆరిపోయి డ్రై అయిపోతూ ఉంటాయి. మరి ఆ బట్టల్లో ఉన్నటువంటి వాటర్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆవిరైపోయి ఉంటుంది, లైక్ ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది అని చెప్తున్నాం. సరే, మరి ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనకు తెలుసు కాబట్టి మనం ఈ టర్మినాలజీని యూజ్ చేస్తున్నాం. ఏంటి ఆ టర్మినాలజీ? ఎవాపరేట్ అనేటువంటి టర్మినాలజీని యూజ్ చేస్తున్నాం. సరే, ఇక్కడ ఈ యాక్టివిటీలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక వెట్ క్లాత్ని తీసుకొని వెళ్ళి సన్లైట్లో ఆరబెట్టమని చెప్తున్నారు. కొద్దిసేపు తర్వాత చూసినట్టయితే ఆ వెట్ క్లాత్ డ్రైగా మారిపోతుంది. అందులో ఉన్నటువంటి వాటర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? సో అందులో ఉన్నటువంటి వాటరు అట్మాస్ఫియర్లోకి ఎవాపరేట్ అయి ఉంటుందన్నమాట. సో ఏ విధంగా ఎవాపరేట్ అయి ఉంటుందంటే సన్ నుంచి వచ్చేటువంటి హీట్కు ఎవాపరేట్ అయి ఉంటుంది. వెన్ వీ వాంట్ టు డ్రై క్లోత్స్ క్విక్లీ వీ వేవ్ దెమ్ అండ్ కీప్ దెమ్ అండర్ ఏ ఫ్యాన్. సరే, కొన్నిసార్లు మనం బట్టల్ని తొందరగా డ్రై చేయాలనుకోండి, వాటిని వేవ్ చేయడమో లేదంటే బయట అంటే ఎక్కువ గాలికి ఆరబెట్టడమో లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టడమో చేస్తూ ఉంటాం. ఎందుకు అలాగా? తొందరగా డ్రై అవ్వాలి అంటే ఎందుకు మనం ఎక్కువ గాలి ఉన్న చోట లేదంటే ఫ్యాన్ కింద వేస్తూ ఉంటాం? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ కూడా మనకు టర్మినాలజీ ఏమవుతుంది? ఎవాపరేషన్ వస్తుంది. సరే, డస్ ద వాటర్ ఇన్ వెట్ క్లోత్స్ డ్రై అప్ ఓన్లీ డ్యూ టు సన్లైట్ ఆర్ డ్యూ టు అదర్ రీజన్స్?
అంటే ఇక్కడ మనం తడి బట్టలను ఆరేస్తూ ఉన్నాం కదా, ఈ తడి బట్టలు తొందరగా డ్రై అవ్వాలి అంటే కేవలం సన్లైట్ ద్వారానే అవుతుందా, లేదా ఇంకా ఇతర రీజన్స్ ఏమైనా ఉన్నాయా? సో సన్లైట్ అనే కాకుండా ఓపెన్ ఏరియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఓపెన్ ఏరియాలో తొందరగా ఎక్కువగా డ్రై అవుతాయి కదా, అండ్ ఫ్యాన్ కింద కూడా డ్రై అవుతాయి. You must have seen that water on wet roads, rooftops and some other places dries up after some time though there is no sunlight. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాము, సన్లైట్ కింద మనం బట్టలు ఆరేసినట్టయితే తొందరగా డ్రై అవుతాయి, లేదా ఫ్యాన్ కింద బట్టలు ఆరేసినా తొందరగా డ్రై అవుతాయి అని చెప్తున్నాం. అండ్ కొన్నిసార్లు మనం క్లౌడీ డేస్లో కూడా బట్టలు ఆరేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద అదర్ వే. దాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. అంటే మాడ మూసుకొనింది అంటుంటారు కదా, అంటే టోటల్ క్లౌడీగా ఉంది, సన్లైట్ లేకుండా క్లౌడీగా ఉంటుంది కదా, వర్షం వచ్చేటువంటి ఛాన్సెస్లో బట్టలు ఆరేస్తూ ఉంటాం. దాని గురించి కొంచెం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రోడ్ మీద లేదా మన ఇంటి పైకప్పు మీద కొన్ని చోట్ల వాటర్ అనేది ఉంటుంది. ఈవెన్ సన్లైట్ లేనప్పటికీ కూడా ఆ వాటర్ ఏమవుతుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. అంటే సన్లైట్ లేనప్పుడు కూడా వాటర్ ఏ విధంగా డ్రై అవుతుంది? అగైన్ ఇక్కడ ఎవాపరేషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఎవాపరేషన్? సన్లైట్ ఉంటేనే బట్టలు తొందరగా ఆరుతున్నాయి. మరి రోడ్డు మీద, పైకప్పు మీద లేదా ఇతర ప్లేసెస్ మీద సన్లైట్ లేనప్పటికీ కూడా ఏ విధంగా డ్రై అవుతుంది చూద్దాం క్లియర్గా. వేర్ డస్ దిస్ వాటర్ గో ఆఫ్టర్ డ్రైయింగ్ అప్? మరి సన్లైట్ లేనప్పటికీ కూడా ఇక్కడ డ్రై అవుతుంది వాటర్ అంటే, మరి ఇక్కడ ఈ వాటర్ ఎక్కడికి వెళ్తోంది? డ్రై అయిన తర్వాత వాటర్ ఎక్కడికి వెళ్తోంది? అట్మాస్ఫియర్లోకి వెళ్తోంది అని చెప్పుకోవచ్చు. ఎస్. If you eat water kept in a bowl by using a stove, you may notice water vapor coming from the bowl. Thus, when water is heated, it gets converted to vapor and mixes with the air. This is what happens to the water in wet clothes also. సపోజ్ మనం ఒక స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి హీట్ చేసామనుకోండి. సో అలాగే కంటిన్యూస్గా హీట్ చేసే కొద్దీ ఆవిర్లు అంటే వాటర్ వేపర్ అనేవి వస్తూ ఉంటాయి బయటికి బౌల్లో నుంచి కదా, పొగలు వస్తూ ఉంటాయి. సరే, మరి ఆ వాటర్ని అంటే ఎప్పుడైతే మనం వాటర్ని హీట్ చేస్తామో వాటర్ ఏమవుతుంది, లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి వాటర్ గ్యాసెస్ ఫామ్లోకి అంటే వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతూ ఉంది కదా. సో వాటర్ వేపర్లో కన్వర్ట్ అయ్యి గ్యాస్లోకి అంటే ఎయిర్లోకి కలిసిపోతూ ఉంది. సో అదేవిధంగా ఎప్పుడైతే మనం తడి బట్టల్ని బయట ఆరేస్తామో, లేదా బయట కానీ ఎక్కడైనా కానీ తడి బట్టల్ని ఎప్పుడైతే ఆరేస్తామో అందులో ఉన్నటువంటి వాటర్ చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ని బేస్ చేసుకుని ఆ హీట్కు వాటర్ అనేది డ్రై అయిపోయి ఎయిర్లోకి కలిసిపోతూ ఉందన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ చేంజింగ్ ఇంటూ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. అంటే వాటర్ వచ్చేసి వేపర్గా చేంజ్ అవుతూ ఉంది. ఆ ప్రాసెస్ని మనం ఏం చెప్తున్నాం, ఎవాపరేషన్. ప్రాసెస్ ఆఫ్ వాటర్ చేంజింగ్ ఇంటూ వాటర్ వేపర్. సో వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతూ ఉంది. సో దిస్ ఈస్ ద ఎవాపరేషన్ ప్రాసెస్. If water is gently heated, it will become warm. Some vapor is produced. If it is heated more, it starts boiling. If we heat it further, it evaporates and converts completely into water vapor. We know that the amount of heat absorbed by water affects its evaporation. If water is heated more, it will evaporate faster. సపోజ్ మనం వాటర్ని సిమ్లో పెట్టి అంటే మీడియం ఫ్లేమ్ పెట్టి వాటర్ని హీట్ చేసామనుకోండి. సో వాటర్ ఏమవుతాయి, ఫస్ట్ వేడవుతాయి. అండ్ వేడవుతున్నప్పుడు కొన్ని వేపర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అగైన్ స్టిల్ మనం ఇంకా కంటిన్యూస్గా వాటర్ని హీట్ చేసామనుకోండి. సో బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు బాయిల్ అవుతుంది, 100 degreesకి చేరుకున్నప్పుడు కదా. సో బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ వేపర్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట. స్టిల్ మనం ఇంకా ఫర్దర్గా హీట్ చేసామనుకోండి, వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అంటే కంప్లీట్గా వాటర్ అంతా కూడా వాటర్ వేపర్ ఫామ్లో ఎవాపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎవాపరేషన్ ప్రాసెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎంతైతే హీట్ని ఇస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం హీట్ని ఎక్కువ ఇచ్చామనుకోండి ఎవాపరేషన్ ఫాస్టర్గా జరుగుతుంది. అదే హీట్ని తక్కువగా ఇస్తున్నాం అనుకోండి ఎవాపరేషన్ ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతుంది.
సో విచ్ మీన్స్ ఎవాపరేషన్ జరగాలి అంటే హీట్ ఏ విధంగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి కదా. ఎస్, వాటర్కి ఎప్పుడైతే హీట్ని ఎక్కువగా ఇస్తూ ఉంటామో వాటర్ అనేది వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుందంటే దిస్ మీన్స్ ఎవాపరేషన్ జరుగుతూ ఉంది. You might have observed evaporation in many situations in day-to-day life. Discuss them with your friends and prepare a list. అండ్ ఎవాపరేషన్ ప్రాసెస్ మనం మన డే టు డే లైఫ్లో చాలా వరకు చూస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బట్టలను ఆరవేయడం అంటాం. అండ్ కొన్నిసార్లు మనం ఇంట్లో వాటర్ని బాయిల్ చేస్తూ ఉంటాం, లేదా ఏదైనా ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కూడా వాట్ ఎవర్ ఇట్ మే బీ వాటర్ని బాయిల్ చేసినప్పుడు వాటర్ వెపర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా తెలిసినట్టయితే ఒక లిస్ట్ని ప్రిపేర్ చేయమంటున్నారు. ఓకే, దెన్ evaporation is a natural process which takes place on the earth. Water evaporates continuously from the sources of water bodies like oceans, seas, rivers, ponds, etc. and changes into water vapor due to the heat supplied by sunlight. సో ఇక్కడ ఎవాపరేషన్ అంటే వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతూ ఉంది. దాన్నే మనం ఎవాపరేషన్ అని చెప్పుకుంటున్నాం. అంటే మన భూమి మీద ఎవాపరేషన్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అండ్ వాటర్ కంటిన్యూస్గా ఎవాపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి? వాటర్ సర్ఫేస్ నుంచి. అదేంటి మరి వాటర్ కంటిన్యూస్గా ఎవాపరేట్ అయిపోతే సముద్రాలు, ఈ నదులు, కాలువల్లో అంతా వాటర్ ఉండకూడదు కదా. ఎందుకు వాటర్ ఉంటుంది? కంటిన్యూస్గా ఎవాపరేట్ అవుతూ ఉంది కదా, మరి ఎందుకు వాటర్ స్టిల్ సముద్రాల్లో, నదుల్లో ఉన్నాయి అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్తా. అంటే మన అర్త్ సర్ఫేస్ మీద ఓషన్స్, సీస్, రివర్స్, పాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇందులో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఎవాపరేట్ అయ్యి వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఏ విధంగా ఎవాపరేట్ అవుతుంది? సన్లైట్ ద్వారా. మనం సముద్రాలకి హీట్ ఇవ్వలేము కదా, అంటే స్టవ్ మీద ఎలా అయితే మనం వాటర్కి ఇస్తామో అలా ఇవ్వలేము. కాబట్టి సన్లైట్కు ఈ వాటర్ బాడీ సర్ఫేసెస్ ఉంటాయి కదా, వాటర్ బాడీ సర్ఫేసెస్, వీటి నుంచి ఎవాపరేట్ అవుతూ ఉంటుందన్నమాట సన్లైట్ ద్వారా. వేర్ డస్ దిస్ వాటర్ వేపర్ గో ఆఫ్టర్ ఎవాపరేషన్? సరే, మరి సన్లైట్ ద్వారా సీస్, రివర్స్, పాండ్స్లో ఉన్నటువంటి వాటర్ కంటిన్యూస్గా ఎవాపరేట్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఎవాపరేట్ అయినటువంటి వాటర్ వేపర్ ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జాక్ట్లీ చూద్దాం. The water vapor formed due to evaporation becomes a part of air and cannot usually be seen. The water vapor which enters into air through the process of evaporation forms clouds in the sky. మనం ఏం చెప్పుకున్నాము? మనం ఒక స్టవ్ మీద వాటర్ని కంటిన్యూస్గా హీట్ చేసామనుకోండి, వాటర్ వచ్చేసి వేపర్గా చేంజ్ అవుతుంది, ఆ వేపరు ఎయిర్లో మిక్స్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వాటర్ వేపర్ కూడా ఎవాపరేషన్ ప్రాసెస్ తర్వాత ఎయిర్లో కలిసిపోతుంది అనమాట. కానీ మనకు కనిపించదు అది. ఆ వాటర్ వేపర్ అంతా కూడా గాలిలోకి ఎంటర్ అయ్యి ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ అంతా గాలిలోకి ఎంటర్ అయ్యి క్లౌడ్స్గా స్కైలో ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారానే క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయని. ఎస్. వాట్ ఈజ్ ఎ క్లౌడ్? హౌ ఆర్ క్లౌడ్స్ ఫార్మ్డ్? సో క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి? ఫస్ట్ ఎవాపరేషన్ ప్రాసెస్ అయిన తర్వాతనే క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయి. మరి చూద్దాం ఇంకా క్లియర్గా. క్లౌడ్ అంటే ఏంటి? ఎయిర్లో వాటర్ వేపర్ ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా కలిసిపోతూ ఉంది. సో ఆ విధంగా కలిసిపోయినటువంటి వాటర్ వేపరు స్కైలో క్లౌడ్స్గా ఫామ్ అవుతున్నాయి అన్నమాట. కండెన్సేషన్. It is our common experience that on cold winter mornings when we speak, we observe smoke like vapor coming out of our mouth. సరే, చలికాలంలో మీ అందరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది కదా. అండ్ చలికాలంలో మీరు మార్నింగ్ లేసి బయటకు వస్తే మీరు ఎవరితోనా మాట్లాడుతుంటే మీ నోట్ల నుంచి పొగలు వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా మీరు ఒకవేళ దీన్ని అబ్జర్వ్ చేయకున్నట్టయితే మిర్రర్ ముందుకు వెళ్ళండి. మిర్రర్ ముందుకు వెళ్ళి జస్ట్ మీ నోట్లో నుంచి ఒక కొంచెం అలా ఎయిర్ని అలా స్మోక్ లైక్ వేపర్గా వస్తూ ఉంటుంది. మిర్రర్ ముందుకు వెళ్ళి జస్ట్ ఉఫ్ అనండి, ఆ మిర్రర్ మీద అంతా కూడా స్మోక్ లాగా వేపర్ లాగా అంతా ఫామ్ అవుతుంది అన్నమాట.
కదా. అండ్ అంతెందుకు మీ అందరికి తెలిసే ఉంటుంది, ఈ వింటర్ టైంలో మనం మాట్లాడుతున్నప్పుడు మన నోట్ల నుంచి తెల్లని పొగ అలా వస్తూ ఉంటుందన్నమాట. వై డస్ స్మోక్ లైక్ వేపర్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్ ఇన్ వింటర్? ఎందుకు వింటర్లోనే మనం ఈ ఎక్స్పీరియన్స్ని చూస్తాం, బట్ సమ్మర్లో అండ్ ఇతర సీజన్స్లో మనం చూడము. వింటర్లో ఎందుకు ఈ రీజన్ చూస్తామంటే, వింటర్లో మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఏ విధంగా ఉంటుందంటే చాలా లో టెంపరేచర్ ఉంటుందన్నమాట. అండ్ మన బయట సరౌండింగ్లో ఉన్నటువంటి టెంపరేచర్ కన్నా మన నోట్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు లైక్ వింటర్ సీజన్లో. సో ఎప్పుడైతే మన నోట్లో నుంచి వేడిగా ఉన్నటువంటి వాయిస్ అనేది బయటికి వస్తుందో, అంటే వాయిస్తో పాటు గాలి అనేది వస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే మన నోట్లో నుంచి వేడి గాలి వస్తుంటుంది, ఆటోమేటిక్గా బయట ఏముంటుంది, చాలా కూల్గా ఉంటుంది. సో ఈ వేడి గాలి ఎప్పుడైతే బయట ఉన్నటువంటి కూల్ గాలిని టచ్ చేస్తుందో, కాంటాక్ట్ అవుతుందో, ఆ పొగ మాదిరిగా మనకు కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం ఇంకా వాళ్ళు క్లియర్గా ఎంతగా చెప్తారో చూద్దాం. డస్ వి ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ సమ్మర్ యాజ్ వెల్? కానీ ఇదే విధంగా మనం సమ్మర్లో ఎక్స్పీరియన్స్ కాము, ఎందుకంటే సమ్మర్లో మన బాడీ టెంపరేచర్ కన్నా బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో వీ కాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ సమ్మర్. In winter, the air in our atmosphere is very cool as compared to the air coming out from our mouth. Water vapor present in the air coming out from our mouth gets cooled suddenly to form very tiny droplets. These tiny droplets concentrate in a limited area, appear like smoke or small cloud near our mouth. సో ఎగ్జాక్ట్గా ఏం చెప్తున్నారంటే, వింటర్ సీజన్లో మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ ఎలా ఉంటుందంటే చాలా కూల్గా ఉంటుంది. కానీ మన నోట్లో నుంచి వచ్చేటువంటి ఎయిర్ ఉంటుంది కదా, అంత కూల్గా ఉండదు. వింటర్ సీజన్లో మన నోట్లో నుంచి వచ్చేటువంటి ఎయిర్ కొంచెం హాట్గా ఉంటుందన్నమాట బయట ఎయిర్తో పోల్చుకుంటే. కాబట్టి ఎప్పుడైతే మనం మాట్లాడతామో మన నోట్లో నుంచి ఎయిర్ అనేది బయటకు వస్తుంటుంది. సో ఎప్పుడైతే నోట్లో నుంచి ఎయిర్, వేడిగా ఉన్నటువంటి ఎయిర్ బయటకు వస్తుందో, బయట ఉన్నటువంటి కూల్ ఎయిర్తో కూల్ అయిపోయి చిన్న చిన్న డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ డ్రాప్లెట్సే మనకు స్మోక్ మాదిరిగా, ఒక మంచు మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది మన నోట్లో నుంచి కదా. ఎగ్జాక్ట్లీ. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్ దట్ ఇన్ ద మార్నింగ్స్ డ్యూరింగ్ వింటర్ some fog is formed and small dew drops appear on grass and leaves of plants, etc. From where do these water drops come on the leaves and grass? ఓకే. అండ్ ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా చూసి ఉంటాం, అంటే వింటర్ సీజన్స్లో మార్నింగ్ టైమ్స్ మనం అలా చిన్న చిన్న చెట్లు లేదంటే ఏమన్నా గడ్డి మీద చూసినట్టయితే వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయి ఉంటాయి. వర్షమేం వచ్చిండదు కానీ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయి ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, గ్రాస్ మీద చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఏ విధంగా ఫామ్ అయి ఉంటాయి అంటే, ఫాగ్, మంచు అనేది కురుస్తుంటుంది కదా. సో మంచు అంతా కూడా కూల్ అయిపోయినాక వాటర్గా ఫామ్ అవుతుంది కదా. సో మంచు ఎప్పుడైతే బయట మంచు పడుతూ ఉంటుంది కదా, లైక్ పొగ మంచు మాదిరిగా, అది లీవ్స్ మీద పడుతుంది. అండ్ మార్నింగ్ టైము సన్ రైజ్ పడుతుంది కదా. సో ఆ వేడికి ఆ ఫాగ్ అంతా కూడా వాటర్గా మారుతుంది అనమాట. దట్ మీన్స్ వాటర్ డ్రాప్స్గా మారుతుంది. అండ్ రిమైనింగ్ లెసన్ని నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. అండ్ దిస్ ఈస్ ద ఓకే, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ.